గారు నమస్తే అండి. భారత్ వరల్డ్ కప్ లో తిరగరాసిన చరిత్రను తిరగరాసిందనే చెప్పుకోవచ్చు. ఈ ఇంత ఘన విజయాన్ని సాధించింది. 177 పరుగులకే కుప్పకూలిపోయింది సౌత్ ఆఫ్రికా. ఈ విజయాన్ని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు మనం. మీ అనాలిసిస్ ఎలా ఉంది చెప్పండి. డెఫినెట్ గా చాలా ఘన విజయం ఇది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బై ఇండియా. 130 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా లాంటి ఒక బలమైన జట్టు మీద ఎంత ఘన విజయం సాధిస్తాను ఎవరు అనుకోలేదు. ఫ్యాన్స్ అందరూ ఏమనుకున్నారంటే సౌత్ ఆఫ్రికాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మన వాళ్ళు మొదటి మ్యాచ్ లో ఆడినట్టే బాగా కసిగా ఆడితే ఒక విజయం సాధిస్తారు, కానీ చాలా నేరో విన్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఒక చిరు జట్టు మీద గెలిచినట్టుగా సౌత్ ఆఫ్రికా మీద 130 పరుగుల తేడా తగ్గడం, అంతేకాకుండా అటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ ఫీల్డింగ్ లో కానీ అన్ని విభాగాల్లో రాణించడం నిజంగా మోస్ట్ సాటిస్ఫైయింగ్ విక్టరీగా మనం చెప్పుకోవాలి. అలాగే మీరు అన్నట్టుగా చారిత్రక విజయం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో మనం 3 సార్లు తలపడితే వరల్డ్ కప్ లో ప్రతిసారి మనకి ఓటమి ఎదురైంది, కానీ ఆ టీం ని, అంత బలమైన టీం ని మొదటిసారిగా మనం వరల్డ్ కప్ లో మట్టి కనిపించడం అనేది చాలా చాలా సాటిస్ఫైయింగ్ అండ్ హిస్టారిక్ విన్ గా చెప్పాలి. ఈ భారీ విజయంతో అభిమానులందరూ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక కప్పు గురించి మనం ఆశలు పెట్టుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా ఎప్పుడైతే పాకిస్తాన్ ని ఓడించామో, ఎప్పుడైతే మన బ్యాట్స్మెన్ అందరూ ఫామ్ లోకి వచ్చారో, బౌలర్స్ డిసిప్లిన్ గా బౌలింగ్ చేయడం మొదలు పెట్టారో, అప్పుడే మనం ఈ వరల్డ్ కప్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తామన్న ఆశలు ఏర్పడ్డాయి. దాంతో ఆ ఆశలు ఇప్పుడు ఖచ్చితంగా మనకి మరింత కాన్ఫిడెన్స్ ఈ రోజు కలిగించారు మన జట్టు. ముఖ్యంగా బ్యాటింగ్ లో శిఖర్ ధవన్ ఆడుతున్న తీరు. ఎందుకంటే శిఖర్ ధవన్ లాంటి బ్యాట్స్మెన్ కనుక ఫామ్ లోకి వస్తే అతను ఒక మ్యాచ్ విన్నర్ గా ఉంటాడు. అలాంటి బ్యాట్స్మెన్ కి ఫామ్ దొరకడం అనేది చాలా చాలా ప్లస్ అయ్యే విషయం. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఈ టోర్నమెంట్ ముందు పెద్ద ఫామ్ ప్రదర్శించలేదు వన్డే ఫార్మాట్ లో, కానీ వచ్చి రావడం, సెంచరీ చేయడం, అలాగే ఈ రోజు ఒక మంచి 40+ ఇన్నింగ్స్ ఆడడం, ఇవన్నీ కూడా శుభ సూచకాలుగా మనం చెప్పుకోవాలి. అలాగే మనకి రహానే ఈ రోజు ఆడిన తీరు, పర్టికులర్లీ ఇది వే రహానే ప్లేట్ 131 స్ట్రైక్ రేట్ తో అతను కేవలం 60 బంతుల్లోనే 79 పరుగులు చేయడం, విధంగా ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ వెల్ ఫర్ ఇండియా. అలాగే మన బౌలర్స్ కూడా షమి కానీ, మోహిత్ కానీ, అశ్విన్, ఎవ్రీబడి క్లిక్. ఫీల్డింగ్ లో కూడా 2 రన్అట్ చేయడం, ముఖ్యంగా డివిలియర్స్ ని రన్అట్ చేసి ఫెయిలియర్ దారి పట్టించడం, అన్ని కూడా ఇండియా కలిసి వచ్చాయి. సో ఇదే జోరు కొనసాగిస్తే మీరు అన్నట్టుగా కప్ గెలవడానికి కూడా మనకి ఆస్కారం ఉంది.